హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాంట్స్, యూనిట్స్ అండ్ అలానే మైన్స్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. డిఫరెంట్ యూనిట్స్లో డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మోర్ దెన్ 300 వేకెన్సీస్కి ఇవి మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారని. మెటలర్జీకి సంబంధించి మనకి జాబ్స్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనము 10th క్లాస్ తర్వాత 3 years ఫుల్ టైం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మెటలర్జీ ఇంజనీరింగ్ నుంచి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే ఎలక్ట్రికల్కి కూడా మనకి ఇక్కడ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెకానికల్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనము డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి మెకానికల్ ఇంజనీరింగ్లో. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఫ్రెండ్స్. సో ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 3 years ఫుల్ టైం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సివిల్కి సంబంధించి మనకు జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 years ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్ నుంచి. అండ్ కెమికల్కి సంబంధించిన వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెరామిక్కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సెరామిక్ ఇంజనీరింగ్ నుంచి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా మనం 3 years ఫుల్ టైం డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రానిక్స్ నుంచి, కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ లేదా ఐటీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనకి 3 years ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ నుంచి. అండ్ డ్రౌట్స్మెన్కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 3 years ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, లేదా ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్కి సంబంధించి కానీ. అండ్ ఈ జాబ్కి మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్, డ్రౌట్స్మెన్గా లేదా డిజైన్ అసిస్టెంట్గా. ఈ యొక్క జాబ్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, మిగతా జాబ్స్కి వేటికి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఈ జాబ్స్కి మనకి మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 years అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 28 years ఫ్రెండ్స్. 18th of March 2024ని బేస్ చేసుకొని మనకి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైనా డిస్టెన్స్ మోడ్లో కానీ, ఆఫ్ క్యాంపస్లో కానీ, కరస్పాండెన్స్ కోర్సులు కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వారు అప్లై చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. సో ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 16,100 రూపీస్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. సెకండ్ ఇయర్ 18,300 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్. అండ్ అలానే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. 2 years ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ అయిన తర్వాత 26,600 రూపీస్ ప్లస్ 3% మనకి ఎలివెన్సెస్ ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్. నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ రాసుకోవడానికి అవకాశం కల్పించారు. 100 మార్క్స్కి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ మనం ఏ డొమైన్కి అయితే చదువుకొని ఉన్నామో ఆ డొమైన్కి సంబంధించి 50 questions అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ యాప్ట్యూడ్ టెస్ట్కి సంబంధించి మనకి మిగతా 50 questions అనేవి ఉండడం జరుగుతుంది. టోటల్ 90 minutes టైం అనేది ఇస్తారు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 50% మినిమం పాసింగ్ స్కోర్ ఫ్రెండ్స్.
అండ్ అలానే 40% ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి మినిమం పాసింగ్ మార్క్స్. అండ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. సో మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని తీసుకొని మీకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ స్కిల్ టెస్ట్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. హైట్ మేల్ 155 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ 143 సెంటీమీటర్స్ ఉండాలి మినిమం. వెయిట్ 45 kgs మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఫీమేల్ అయితే 35 kgs. చెస్ట్ మెజర్మెంట్స్ చూసినట్లయితే మేల్కి 75 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఎక్స్పాన్షన్ తోటి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి 70 అండ్ 73 సెంటీమీటర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ విజన్కి సంబంధించి చూసినట్లయితే 6/12 విజన్ ఉండాలి ఫ్రెండ్స్. వితౌట్ గ్లాసెస్ అడుగుతున్నారు. సో మీకు స్పెట్స్ ఉన్నా పర్లేదు, మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నైట్ బ్లైండ్నెస్ అనేది ఇక్కడ ఉండకూడదు ఫ్రెండ్స్, ఆ పాయింట్ గమనించండి. అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఉండడానికి లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీజ్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈఎస్ఎం అండ్ అలానే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ 200 రూపీస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనకి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనకైతే ఇన్ఫార్మ్ చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన www.sail.co.in వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కెరియర్స్ పేజ్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి 26th of February 2024 నుంచి 18th of March 2024 లోపు మనకైతే అవకాశం కల్పించారు. మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఈ డేట్స్ మధ్యలో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.